ప్రతి సీజన్లో రైతులకు కొంతమంది విత్తనాల వ్యాపారులు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలను అంటగట్టి మోసం చేయడం పరిపాటిగా మారింది. దీనివల్ల రైతు తన పంట కాలాన్ని నష్టపోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ అధికారులను కూడా ఆదేశించారు. దీంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కల్తీ రాయలను ఆట కట్టించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 15 టాస్క్ ఫోర్స్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. కల్తీ విత్తనాల సరఫరాపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కల్తీ విత్తన వ్యాపారుల ఆటలు కట్టించాలని, రాష్ట్రంలో కల్తీ అన్న మాటే వినిపించకూడదని వ్యవసాయ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రైతులు వ్యాపారులను నమ్మి విత్తనాలు కొనుగోలు చేసి ఆరుగాలం కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఎరువులు, పురుగుమందులు ఉపయోగించి తీరా పంట చేతికి రాకపోతే ఎంతగా కుంగిపోతారు. కల్తీ విత్తనాల కారణంగా రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. కల్తీ విత్తనాలు అమ్మటం హత్యా నేరానికంటే మించిందని, కల్తీ విత్తన వ్యాపారుల నడ్డి విరవాలి అని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయానికి ఎట్టి పరిస్థితుల్లో స్థానం ఉండకూడదని సంకల్పించిన సీఎం కేసీఆర్ నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలు, సరఫరాదారులపై చాలా కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కల్తీ విత్తనాలను మార్కెట్లోకి అడ్డదారిన సరఫరా చేసేవారిని, నిల్వ చేసేవారిని గుర్తించి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని చెప్పారు. ఒకవైపు వానాకాలం పంటలకు రైతన్నలు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో అదే అదునుగా నకిలీ, కల్తీ విత్తనాలను అంటగట్టేవారు వస్తారని, ఇలాంటి వారిని ఏరిపారేయాలని అన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. పాత రైస్ మిల్లులు, పాడుబడిన బంగ్లాలు, రహస్య ప్రాంతాల్లో నకిలీ విత్తనాల తయారీ, ప్యాకింగ్ చేస్తున్నట్లు తెలిసింది. విత్తన వ్యాపారులు, ఫర్టిలైజర్ యజమానులు కుమ్మక్కై వాటిని రైతులకు అంటగడుతున్నారు. పత్తి ఎక్కువగా సాగయ్యే వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, సూర్యాపేట, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, కామారెడ్డి తదితర జిల్లాల్లో నకిలీ విత్తనాల తయారీ, మార్కెటింగ్ జరుగుతోందని విశ్వసనీయ సమాచారం. వానాకాలంలో సీజన్ ప్రారంభానికి ముందే మార్కెట్లోకి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని భావించిన వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయిలో 15 టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. వీటితో పాటు జిల్లా, మండల స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసింది. ప్రతి బృందంలో ఒక వ్యవసాయ అధికారి, విత్తన ధృవీకరణ అధికారి, పోలీసు అధికారి, వ్యవసాయ అనుబంధ విభాగాల అధికారి ఉంటారు. ఈ టీంలు మార్కెట్లోని విత్తన దుకాణాలు, కంపెనీ గోదాముల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి.